గ్రామర్‌తో సంబంధం లేకుండా మనం చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎలాగంటే మనం చిన్నప్పుడు తెలుగు ఎలా నేర్చుకున్నాం? మనం చిన్నప్పుడు తెలుగుని గ్రామర్ నేర్చుకొని మాట్లాడామా? లేదు కదా! మనం ఎప్పుడైనా గమనించామా? ఒక 2 ఏళ్ల బాబుకి అమ్మ అని పిలవడం ఎవరు నేర్పిస్తారు? ఏ గ్రామర్ టీచర్ అయినా వచ్చి ఇది నామవాచకం ఇలా పిలవాలి అని చెబుతారా? లేదు. ఆ బాబు కేవలం వింటాడు, గమనిస్తాడు, ప్రయత్నిస్తాడు. పిల్లాడికి సిగ్గు అంటే తెలియదు, అభిమానం అంటే తెలియదు. అందుకే వాడు త్వరగా నేర్చుకుంటాడు. మనం కూడా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మన ఈగోని, పెద్దరికాన్ని పక్కన పెట్టాలి. నేను ఒక స్టూడెంట్‌ని, ఒక పిల్లాడిని అని అనుకుంటేనే కొత్త విషయాలు మెదడులోకి వెళ్తాయి. తప్పులు మాట్లాడటాన్ని ఒక పండగలా భావించండి. ఎందుకంటే తప్పు చేస్తున్నారంటే మీరు ప్రయత్నిస్తున్నారని అర్థం. మన చిన్నప్పుడు మనం ఎలా మాటలు నేర్చుకున్నాం? మన పేరెంట్స్ మనతో మాట్లాడించేవాళ్ళు. అది విని మనం అలాగే మాట్లాడేవాళ్ళం. దానితో పాటు వాళ్ళు మాట్లాడుతుంటే వినేవాళ్ళం. విని నేర్చుకున్నాం. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే మనం అలాగే మాట్లాడేది. అప్పుడు మనం మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మన చిన్నతనంలో ఎవరేమనుకుంటారో అనే భయం మనలో ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారేమో, ఎవరైనా చూసి నవ్వుతారేమో అనే ఆలోచనలు మనలో మెదుగుతుంటాయి. మనం ఇంగ్లీష్‌ని ఒక చిన్న పిల్లాడి మనస్తత్వంతో నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒక చిన్న పిల్లాడిని గమనించండి. వాళ్ళు వారి నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ఇది తప్పు, అది ఒప్పు అని ఏది ఆలోచించరు. అలా మాట్లాడబట్టే కదా ఇప్పుడు తెలుగు ఇంత చక్కగా మనం మాట్లాడగలుగుతున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు మాట్లాడుతున్నాం. అదే ముస్లిం అయితే ఉర్దూ మాట్లాడతారు. అదే ఎస్టీ అయితే లంబాడి భాష మాట్లాడతారు. అదే హిందీ అయితే హిందీ మాట్లాడతారు. తమిళ్ అయితే తమిళ్, కర్ణాటక అయితే కన్నడ, కేరళ అయితే మలయాళం. వీళ్ళంతా వారు వారి భాషను చిన్నప్పటి నుంచే ఎలా మాట్లాడగలుగుతున్నారు? వారు చిన్నప్పటి నుంచి ఏదైతే మాట్లాడటం నేర్చుకుంటారో, ఏదైతే వింటారో అదే మాట్లాడతారు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. మనం మాట్లాడడం స్టార్ట్ చేయాలి ఫస్టు. మనం వినడం స్టార్ట్ చేయాలి ఫస్టు. ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న వారందరూ ఒకప్పుడు తప్పులు మాట్లాడిన వారే. ఒకప్పుడు నేర్చుకున్న వాళ్ళే. ఎవరికి కూడా ఇంగ్లీష్ మాతృభాష కాదు. ముఖ్యంగా మన ఇండియాలో. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్న వారందరూ వారు కొంచెం మనకంటే ముందుగా నేర్చుకున్నారు. వారు కొంచెం ముందంజలో ఉన్నారు. మనం కొంచెం వాళ్ళ వెనకాల ఉన్నాం అంతే తేడా. ఫస్టు అన్నింటికంటే ముఖ్యంగా పక్కవాడి కోసం బతకడం మానేయాలి. ఇప్పుడు మనం మాట్లాడితే వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో ఇది ఇది మానేయాలి ఫస్టు. ఇప్పుడు వాడు నిన్ను చూసి నవ్వొచ్చు. కానీ నువ్వు నేర్చుకున్నాక వాడే నీకు క్లాప్స్ కొడతాడు. ఇక్కడ ఏం జరిగింది? నిన్ను ఎవడైతే చూసి నవ్వాడో తర్వాత వాడే నీకు క్లాప్స్ కొట్టాడు. మొత్తంగా ఇక్కడ ఏం మారింది? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని ముందుకు వచ్చావు. వాడు మాత్రం అక్కడే వెనకాల ఆగిపోయాడు. ఇంగ్లీష్ అనేది కేవలం ఒక భాష మాత్రమే. అది జ్ఞానం కాదు. మీకు ఇంగ్లీష్ రానంత మాత్రాన మీకు తెలివితేటలు లేవని కాదు. ఈ చిన్న భయాన్ని వదిలేస్తే అద్భుతమైన ప్రపంచం మీకోసం ఎదురు చూస్తోంది. మనం పుట్టినప్పుడు మనకు తెలుగు కూడా రాదు. కానీ వింటూ వింటూ నేర్చుకున్నాం. ఇంగ్లీష్ కూడా అంతే. తప్పులు చేస్తామేమో అని భయపడకండి. తప్పులు చేయనివాడు ఎన్నటికీ కొత్త విషయాన్ని నేర్చుకోలేడు. పిల్లల మనస్తత్వంతో నేర్చుకోండి. ఒక చిన్న పిల్లాడిని గమనించండి. వాడు మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ ఆలోచిస్తాడా? లేదు. వాడు కేవలం ఎదుటివారు చెప్పేది వింటాడు, అనుకరిస్తాడు. మనం కూడా అలాగే నేర్చుకోవాలి. పుస్తకాల్లోని గ్రామర్ సూత్రాల కంటే ప్రతిరోజు మనం వాడే చిన్న చిన్న వాక్యాల మీద దృష్టి పెట్టండి. నిరంతర సాధన చేయాలి. కన్సిస్టెన్సీ ఈజ్ కీ. నేను ఒక్క రోజులోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకోవద్దు. అది సాధ్యం కాదు. కానీ ఈరోజు నేను కనీసం 5 లేదా 10 కొత్త వాక్యాలు నేర్చుకుంటాను అని లక్ష్యం పెట్టుకోండి. మీకు ఇష్టమైన ఇంగ్లీష్ సినిమాలు సబ్‌టైటిల్స్‌తో చూడండి.
ఇంగ్లీష్ పాటలు వినండి, ఇంగ్లీష్ న్యూస్ వినండి, మీకు క్రికెట్ ఇష్టమైతే ఇంగ్లీష్ కామెంటరీ వినండి. మీతో మీరు అద్దం ముందు నిలబడి మాట్లాడుకోండి. ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ మీరు ఆపకుండా ప్రయత్నిస్తే కొన్ని నెలల తర్వాత మీలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. అవమానాలను ఎదుర్కోండి. ఎవరో ఒకరు నవ్వుతారు. ఏంటి పెద్ద ఇంగ్లీష్ దొరలా మాట్లాడుతున్నావు అని ఎగతాళి చేస్తారు. అప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి, నవ్వేవాడు అక్కడే ఉండిపోతాడు, నేర్చుకునేవాడు శిఖరానికి చేరుకుంటాడు. మీ ప్రయాణం మీకోసం, వేరొకరి కోసం కాదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మీ ప్రయాణం మీకోసం, వేరొకరి కోసం కాదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక అందరికీ ఉంటుంది, కానీ గ్రామర్ అనే పేరు వినగానే ఒక అదృశ్యమైన గోడ మన ముందు నిలబడినట్టుగా అనిపిస్తుంది. నేను తప్పులు మాట్లాడితే నవ్వుతారేమో, నాకు టెన్షన్స్ రావు కదా అని మనం మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. కానీ ఫ్రెండ్స్, భాష అనేది ఒక భావం. అది హృదయం నుంచి రావాలి, కానీ గ్రామర్ పుస్తకాల నుంచి కాదు. ఈరోజు నేను మీకు చూపించబోయే మార్గం చాలా కొత్తగా ఉంటుంది. ఒక చిన్న పిల్లగాడు ఏ పుస్తకం పట్టకుండా ఎలాగైతే తన మాతృభాషను అనర్గళంగా మాట్లాడతాడో, మీరు కూడా ఇంగ్లీష్ను అలాగే నేర్చుకోబోతున్నారు. సిద్ధంగా ఉన్నారా? గ్రామర్ ఎందుకు వద్దు? సహజమైన ఫ్లో కోసం. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనసులో ఒక ట్రాన్స్లేషన్ మిషన్ పెట్టుకుంటారు. నేను రేపు వస్తాను అని చెప్పాలంటే నేను, నేను అంటే ఐ, రేపు అంటే టుమారో, రావడం అంటే కమ్. అబ్బో, ఇది ఫ్యూచర్ టెన్స్ కదా, అప్పుడు విల్ వాడాలి. ఇలా ఆలోచించేసరికి ఎదుటివాడు వెళ్ళిపోతాడు. గ్రామర్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ అది స్టార్టింగ్లో నేర్చుకుంటే మీ ఫ్లో ఆగిపోతుంది. ఒక పిల్లాడు అమ్మా అన్నం అంటాడు, అమ్మా నాకు అన్నం కావాలి అని పూర్తి వాక్యం రాకపోయినా వాడికి ఏం కావాలో అమ్మకు అర్థమవుతుంది. భాష ఉద్దేశం అదే. మీరు ముక్కలు ముక్కలుగా మాట్లాడినా పర్వాలేదు, మెల్లగా అవే పూర్తి వాక్యాలు అవుతాయి. వినడమే మహామంత్రం. చెవులకు శిక్షణ ఇవ్వండి. మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కళ్ళ కంటే చెవులనే ఎక్కువ వాడాలి. మన చుట్టూ ఇంగ్లీష్ వాతావరణం సృష్టించుకోవాలి. దీనికి ఉత్తమ మార్గం ఇంగ్లీష్ వీడియోస్ విత్ సబ్‌టైటిల్స్. మీరు ఒక సినిమా చూస్తున్నప్పుడు లేదా ఒక చిన్న కథ వింటున్నప్పుడు ఆ మాటలు మీ చెవిన పడాలి. అదే సమయంలో కింద అక్షరాలు మీ కంటికి కనిపించాలి. దీనివల్ల లిజనింగ్ మరియు రీడింగ్ ఒకేసారి జరుగుతాయి. మీకు తెలియకుండానే ఆ పదాల ఉచ్చారణ మీ మెదడులో రికార్డ్ అయిపోతుంది. రోజు కనీసం 30 నిమిషాలు ఇలాంటి వీడియోలు చూడండి. ఇది మీకు ఒక మెడిటేషన్ లాగా పనిచేస్తుంది. డైలీ సెంటెన్సెస్. మీ ఆయుధాలు సిద్ధం చేసుకోండి. భాషను బిల్డింగ్ బ్లాక్స్‌లా చూడండి. ఒక్కో ఇటుకను పేర్చడం కంటే రెడీమేడ్ గోడలను తెచ్చిపెట్టడం సులభం. ఉదాహరణకు, హౌ ఈజ్ ఇట్ గోయింగ్? ఎలా జరుగుతోంది? ఇది ఒక సెట్టు. దీన్ని విడదీయండి. నెవర్ మైండ్, పర్వాలేదు, వదిలేయ్. ఐ గెస్ సో, నేను అలాగే అనుకుంటున్నాను. ఇలాంటి వందలాది వాక్యాలను మీరు వింటూ నేర్చుకోవచ్చు. మన ఛానల్ ఎస్ఎం ఇంగ్లీష్లో నేను ఇప్పటికే ఇలాంటి 500 వాక్యాలను మీకు ఇచ్చాను. వాటిని బట్టి పట్టక్కర్లేదు. జస్ట్ వినండి. సందర్భం వచ్చినప్పుడు వాడండి. గ్రామర్ తెలియకపోయినా మీరు ఒక నేటివ్ స్పీకర్లా మాట్లాడగలరు. షాడోయింగ్ టెక్నిక్. మీ సొంత గొంతును వినండి. చాలామందికి వింటే అర్థమవుతుంది, కానీ నోరు రాదు. ఎందుకు? ఎందుకంటే మన నాలుక కండరాలకు ఇంగ్లీష్ పదాలు పలకడం అలవాట్లేదు. దీనికి పరిష్కారమే షాడోయింగ్. మీరు వీడియో చూస్తున్నప్పుడు హీరో లేదా స్పీకర్ ఏదైనా అంటే వెంటనే వీడియో ఆపి వాళ్ళు ఏ టోన్లో అన్నారో ఆ స్టైల్లో అన్నారో మీరు కూడా అనండి. గట్టిగా అనండి. మీ గొంతు మీకే వినిపించాలి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అద్దం ముందు నిలబడి మీతో మీరు మాట్లాడుకోండి. దీనివల్ల మీ భయం పోయి నాలుక ఫ్రీగా తిరుగుతుంది. మీకు ఇష్టమైన పనితో ప్రయాణం చేయండి. బోర్ కొట్టనివ్వకండి. చాలామంది ఇంగ్లీష్ ఎందుకు మధ్యలో వదిలేస్తారంటే వాళ్ళు చదివే టాపిక్స్ బోర్ కొడతాయి. ఒకవేళ మీకు వంట ఇష్టమైతే ప్రపంచ ప్రసిద్ధ షెఫ్ల వీడియోలు చూడండి. మీకు టెక్నాలజీ ఇష్టమైతే గ్యాడ్జెట్ రివ్యూలు చూడండి. మీకు కామెడీ ఇష్టమైతే ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ చూడండి. మీకు నచ్చిన విషయం గురించి వింటున్నప్పుడు
మీ మెదడు అలసిపోదు. అప్పుడు భాష అనేది ఒక భారంగా కాకుండా ఒక వినోదంగా మారుతుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అనే విషయం కూడా మర్చిపోయి మీరు ఆ వీడియోలో లీనమైపోవాలి. అదే అసలైన లెర్నింగ్. ఓర్పు మరియు పట్టుదల ఇదొక ప్రయాణం. ఫ్రెండ్స్, ఏ మొక్క కూడా నాటిన వెంటనే ఫలాలివ్వదు. ఇంగ్లీష్ కూడా అంతే. ఒక వారం ప్రాక్టీస్ చేసి నాకు రావడం లేదు అని వదిలేయకండి. ఒక పిల్లాడు పదే పదే కింద పడినా ఎలాగైతే నడక నేర్చుకుంటాడో మీరు కూడా రోజుకు ఒక్క అడుగు వేయండి. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకండి. నిన్నటి కంటే ఈరోజు మీరు ఒక కొత్త పదం నేర్చుకున్నా అది మీ విజయమే. మీ చుట్టూ ఉన్నవారు ఏమనుకున్నా పట్టించుకోకండి. మీరు ఈరోజు పడే కష్టం రేపు మీ కెరీర్లో మీ లైఫ్లో గొప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. పరిసరాల ప్రభావం మీ చుట్టూ ఇంగ్లీష్ లోకాన్ని ఏర్పరచుకోండి. ఫ్రెండ్స్, మనం తెలుగు ఎందుకు ఇంత బాగా మాట్లాడుతున్నాం? ఎందుకంటే మన ఇంట్లో, బయట, ఫ్రెండ్స్ దగ్గర అందరూ తెలుగు మాట్లాడుతున్నారు. మనకు తెలియకుండానే మన మెదడు తెలుగులో మునిగిపోయింది. మరి ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి? మన చుట్టూ ఒక మినీ ఇంగ్లీష్ లోకాన్ని సృష్టించుకోవాలి. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు. మీరు వాడే ఫోన్ సెట్టింగ్స్ ఇంగ్లీష్లో ఉంచండి. మీరు వినే పాటలు, మీరు చూసే వార్తలు అన్నీ ఇంగ్లీష్లో ఉండేలా చూసుకోండి. మన కళ్ళు, చెవులు ఏది చూస్తే మన మెదడు అదే నేర్చుకుంటుంది. మీరు ఒక పిల్లాడిలా మారుతున్నారంటే ఆ పిల్లాడి చుట్టూ ఉండే బొమ్మలు, మాటలు అన్నీ ఇంగ్లీష్లో ఉండాలని అర్థం. చిన్న లక్ష్యాలు, పెద్ద విజయాలు. చాలామంది నేను ఒక్క నెలలో ఇంగ్లీష్ అదరగొట్టాలి అని పెద్ద టార్గెట్ పెట్టుకుంటారు. ఇది చాలా తప్పు. అది కుదరకపోతే నిరాశ చెందుతారు. పిల్లాడు ఒక్కరోజే పరిగెత్తాడు కదా. మొదట బోర్ల పడతాడు, తర్వాత పాకుతాడు, తర్వాత గోడ పట్టుకొని నిలబడతాడు. మీరు కూడా అంతే. ఈరోజు నా లక్ష్యం కేవలం 5 వాక్యాలు వినడం అని పెట్టుకోండి. రేపు ఆ 5 వాక్యాలను ఎవరితోనైనా అనడం అని పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న మెట్లు ఎక్కుతుంటే ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కేసి ఉంటారు. సక్సెస్ అంటే ఒక్క రోజులో వచ్చేది కాదు, ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నం. థింక్ ఇన్ ఇంగ్లీష్. అనువాదం వద్దు. మనం చేసే అతిపెద్ద తప్పు తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లోకి మార్చడం. ఇది చాలా టైం తీసుకుంటుంది. మరి పిల్లాడు ఏం చేస్తాడు? వాడు ఆకలి వేస్తే హంగ్రీ అని ఆ ఫీలింగ్ను గుర్తుపెట్టుకుంటాడు, కానీ ఆకలిని ఇంగ్లీష్లో ఏమంటారో వెతకడు. మీరు కూడా ఏదైనా వస్తువుని చూసినప్పుడు, ఉదాహరణకు ఒక చెట్టును చూస్తే చెట్టు అని కాకుండా ట్రీ అని మీ మనసులో అనుకోండి. ఫ్యాన్ తిరుగుతుంటే ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్ అని డైరెక్ట్గా ఆ ఫీలింగ్ని ఇంగ్లీష్లో అనుకోవడం ప్రాక్టీస్ చేయండి. మెల్లగా మీ మెదడు తెలుగు ట్రాన్స్లేషన్ ఆపేసి నేరుగా ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలుపెడుతుంది. విజువలైజేషన్ టెక్నిక్, ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక సీన్ ఊహించుకోండి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు లేదా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. అక్కడ మీరు ఎలా మాట్లాడాలో మీ మనసులోనే ఒక చిన్న డ్రామా ప్లే చేయండి. ఎక్స్క్యూజ్ మీ, హౌ మచ్ ఈస్ దిస్ అని మీలో మీరు అనుకోండి. పిల్లాడు ఆడుకునేటప్పుడు తనలో తాను ఎలా మాట్లాడుకుంటాడో మీరు కూడా ఇంగ్లీష్లో అలా ఆడుకోండి. ఇలా ఊహించుకోవడం వల్ల నిజంగా ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు అస్సలు తడబడరు. టెక్నాలజీ మీ ఫ్రెండ్, మొబైల్ ఈజ్ యువర్ టీచర్. ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వేల రూపాయలు పెట్టి ఇన్స్టిట్యూట్కి వెళ్ళక్కర్లేదు. మీ చేతిలో ఉన్న మొబైల్ ఒక అద్భుతమైన గురువు. యూట్యూబ్లో ఇంగ్లీష్ విత్ సబ్‌టైటిల్స్ వీడియోలు కోకొల్లలు. గూగుల్ అసిస్టెంట్ లేదా అలెక్సాతో మాట్లాడండి. హాయ్ గూగుల్, హౌ ఈజ్ ద వెదర్ టుడే అని అడగండి. అది మీకు సమాధానం ఇస్తుంది. తప్పులు చెబితే అది మిమ్మల్ని తిట్టదు, నవ్వదు. ఇలా టెక్నాలజీని వాడుకుంటే మీరు ఇంట్లోనే కూర్చొని వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఆత్మవిశ్వాసం అసలైన రహస్యం, ద ఫైనల్ స్పార్క్. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, ఇంగ్లీష్ రాకపోతే మీరు తక్కువ అని అస్సలు అనుకోకండి. ఇంగ్లీష్ అనేది కేవలం ఒక భాష మాత్రమే. అది మీ తెలివితేటలకు కొలమానం కాదు. మన దేశంలో చాలామంది మేధావులకు ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళారు. అయితే ఈ ప్రపంచంతో పోటీ పడాలంటే, కొత్త విషయాలు నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ ఒక తాళం చెవి లాంటిది. ఆ తాళం చెవిని సంపాదించడానికి మీరు పడే ఈ తపన నాకు తెలుసు.
మిమ్మల్ని మీరు నమ్మండి. నేను మాట్లాడగలను, నేను నేర్చుకోగలను అని ప్రతిరోజు అద్దం ముందు నిలబడి చెప్పుకోండి. మార్పు మీతోనే మొదలు. సో ఫ్రెండ్స్, గ్రామర్ లేదు, టెన్సెస్ లేవు, కేవలం ఒక పిల్లాడి మనస్తత్వం. ఇదే మన ఫార్ములా. ఈ రోజు నుంచి మన ఎస్ఎం ఇంగ్లీష్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను ఒక పిల్లాడిలా ఆసక్తిగా చూడండి. ఆ వాక్యాలను ప్రాక్టీస్ చేయండి. మీలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, మనం గ్రామర్ రూల్స్ నేర్చుకోకపోయినా కొన్ని సందర్భాల్లో వాడే వాక్యాలను బైహార్ట్ చేయకుండానే గుర్తుంచుకోవచ్చు. ఉదాహరణకు, మీరు ఎవరినైనా కలిసినప్పుడు లాంగ్ టైం నో సీ, చాలా కాలం అయింది నేను చూసి, ఇది వినడానికి ఎంత బాగుందో కదా, దీనికి ఏ గ్రామర్ బుక్ అవసరం లేదు. హౌ హ్యావ్ యూ బీన్, ఎలా ఉన్నావు ఇన్నాళ్ళు, హౌ ఆర్ యూకి బదులుగా ఇది వాడితే మీరు ఒక ప్రొఫెషనల్ లాగా కనిపిస్తారు. ఇలాంటి వాక్యాలను మీ దైనందిన జీవితంలో వాడడం మొదలుపెట్టండి. పిల్లాడు ఎలాగైతే కొత్త మాటలు నేర్చుకోగానే అందరి దగ్గర ప్రయోగిస్తాడో, మీరు కూడా ఈ వాక్యాలను మీ ఫ్రెండ్స్ దగ్గర వాడండి. ఒకవేళ మీరు ఏదైనా తప్పు మాట్లాడితే కంగారు పడకండి. ఇంగ్లీష్లో ఒక చిన్న పదం ఉంది, ఐ మీన్. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా తప్పు అన్నప్పుడు వెంటనే ఐ మీన్ అని చెప్పి సరిచేసుకోండి. సారీ, ఐ గాట్ ఇట్ రాంగ్, క్షమించండి, నేను తప్పుగా చెప్పాను. ఇలా అనడం వల్ల మీరు తప్పు చేసినా ఎదుటివారికి అది చాలా వినసొంపుగా అనిపిస్తుంది. పిల్లాడు తడబడినా మళ్ళీ ఎలా సరిగ్గా అంటాడో మీరు కూడా అంతే. సంభాషణను పొడిగించడం, కీపింగ్ ద కన్వర్జేషన్ గోయింగ్. చాలామంది ఎస్ లేదా నో అని చెప్పి ఆపేస్తారు. అలా కాకుండా మాటను పెంచడానికి కొన్ని చిన్న మాటలు నేర్చుకోండి. దట్ సౌండ్స్ గ్రేట్, అది వినడానికి చాలా బాగుంది. ఎవరైనా ఏదైనా మంచి విషయం చెప్తే ఇలా అనండి, టెల్ మీ మోర్ అబౌట్ ఇట్, దాని గురించి నాకు ఇంకా చెప్పు. వాట్ యూ థింక్, నీ ఉద్దేశం ఏంటి? ఈ 3 వాక్యాలు మీ దగ్గర ఉంటే మీరు గంటల తరబడి ఎవరితోనైనా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. కేవలం వింటూ ఓ, ఐ సీ, ఓ అవునా అని అన్నా కూడా మీరు ఇంగ్లీష్లో ఇన్వాల్వ్ అయినట్టే. నిరుత్సాహం వద్దు, ప్రోత్సాహం వద్దు. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. మధ్య మధ్యలో మీకు నా వల్ల కాదేమో అని అనిపిస్తుంది. అప్పుడు మీతో మీరు ఇలా అనుకోండి, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నిదానమే ప్రధానం. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ మీ మెదడుని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతాయి. ఒక పిల్లాడికి వాళ్ళ నాన్న ఇచ్చే చాక్లెట్ లాగా మీకు మీరు ఈ మాటలతో బూస్ట్ ఇచ్చుకోండి. మన ఎస్ఎం ఇంగ్లీష్ ఛానల్ ఉద్దేశం మిమ్మల్ని పండితుల్ని చేయడం కాదు, మిమ్మల్ని ధైర్యంగా మాట్లాడేలా చేయడం. అందుకే నేను నా వీడియోలో ఎప్పుడూ ఇలాంటి డైలీ యూజ్ వాక్యాలని ఇస్తుంటాను. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దట్, దయచేసి అది మళ్ళీ చెప్తారా? ఐ డింట్ గెట్ యూ, ఐ డిడ్ నాట్ గెట్ యూ, నాకు అర్థం కాలేదు. ఇలాంటి చిన్న చిన్న ముక్కలను. ఇంగ్లీష్ గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు క్రికెట్ నేర్చుకోవాలంటే గ్రౌండ్లోకి దిగాలి, కానీ రూల్స్ బుక్ చదివితే రాదు. భాష కూడా అంతే. మాట్లాడండి, మాట్లాడేటప్పుడు తప్పులు చేయండి. తప్పులు చేస్తేనే కదా నేర్చుకుంటావు. మనమంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళం. మనకు సబ్జెక్టు మీద పట్టు ఉంటుంది, కష్టపడే తత్వం ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట ఇంగ్లీష్ అనేసరికి చిన్న వెలితి. 20 ఏళ్ల యువకుడికి ఇంటర్వ్యూ అంటే భయం, 30 ఏళ్ల ఉద్యోగికి మీటింగ్ అంటే భయం, 40 ఏళ్ల తల్లిదండ్రులకు తమ పిల్లల స్కూల్ టీచర్లతో మాట్లాడాలంటే భయం. ఈ భయాన్ని ఈరోజే ఇక్కడ వదిలేద్దాం. భాష నేర్చుకోవడం అంటే నిఘంటు మింగడం కాదు. మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, ఇంగ్లీష్ రాగానే డిక్షనరీలో ఉన్న కష్టమైన పదాలను వాడాలనుకోవడం. ఇంగ్లీష్ రావడం అంటే కమ్యూనికేట్ చేయడం, అంటే మీరు చెప్పాలనుకున్నది ఎదుటివారికి అర్థం కావడం. మిత్రులారా, భాష అనేది మనల్ని బంధించే గొలుసు కాకూడదు, మనల్ని ఎగురవేసే రెక్కలు కావాలి. తెలుగు మీడియం విద్యార్థులుగా మనకు సహజంగానే పోరాడే గుణం ఉంటుంది. ఆ గుణాన్ని ఇంగ్లీష్ మీద ప్రయోగించండి. గుర్తుంచుకోండి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. రోజుకు ఒక్క పదం నేర్చుకున్నా చాలు, ఒక కొత్త వాక్యం నేర్చుకున్నా చాలు. ఏడాది తిరిగేసరికి మీరు అద్భుతంగా మాట్లాడగలరు. ఈరోజే ప్రతిజ్ఞ చేయండి, నేను భయాన్ని వదిలేస్తాను, ప్రయత్నాన్ని మొదలు పెడతాను అని.
ఇంగ్లీష్ అనేది ఒక భాష మాత్రమే. అది తెలివితేటలకు కొలమానం కాదు. మనం పుట్టింది తెలుగు గడ్డ మీద, పెరిగింది అమ్మ భాష ఒడిలో, తెలుగు మీడియంలో చదువుకున్నాం కాబట్టి మనకు ఇంగ్లీష్ రాదు అనుకోవడం మొదటి తప్పు. ఇంగ్లీష్ అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే. అది ఒక కిటికీ లాంటిది. ఆ కిటికీ తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది. కానీ ఆ కిటికీనే ఇల్లు కాదు. మనలో ఉన్న భయం ఏమిటి? 20 ఏళ్ల యువకుడి నుండి 40 ఏళ్ల ఉద్యోగి వరకు అందరినీ వేధించే ప్రశ్న. నేను తప్పులు మాట్లాడితే ఎదుటివారు నవ్వుతారేమో. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం తెలుగు తప్పుగా మాట్లాడితే ఎవరైనా నవ్వుతారా? లేదు కదా. మరి ఇంగ్లీష్ అంటే ఎందుకు అంత భయం? ఎందుకంటే మనం దాన్ని ఒక సబ్జెక్టులా చూస్తున్నాం, భాషలా కాదు. నేర్చుకునే విధానం మారాలి. మనం చిన్నప్పుడు తెలుగు ఎలా నేర్చుకున్నాం? వ్యాకరణం పుస్తకాలు చదివామా? లేదు. మొదట విన్నాం, తర్వాత మాట్లాడడానికి ప్రయత్నించాం, ఆ తర్వాతే చదవడం రాయడం నేర్చుకున్నాం. ఇంగ్లీష్ విషయంలో మనం దీన్ని రివర్స్ చేస్తున్నాం, అందుకే రావడం లేదు. దీనికోసం మీరు ఏం చేయాలో నేను మీకు ఒక 5 సూత్రాలు చెప్తా వినండి. అందులో మొదటిది లిజనింగ్, వినడం. రోజు కనీసం 30 నిమిషాలు ఇంగ్లీష్ వార్తలు లేదా స్పీచ్లు వినండి. అర్థం కాకపోయినా వినండి, ఆ శబ్దం మీ మెదడుకు అలవాటు కావాలి. థింకింగ్, ఆలోచించడం. మన ఆలోచనలు తెలుగులో ఉండి మాటలు ఇంగ్లీష్లో మొదలుపెట్టండి. ఉదాహరణకు ఆకలి వేస్తుంది అని కాకుండా ఐ యామ్ హంగ్రీ అని మనసులో అనుకోండి. సింపుల్ వర్డ్స్, సరళమైన పదాలు. శస్తరు లాంటి ఇంగ్లీష్ మనకు అక్కర్లేదు, ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్తే చాలు. మిర్రర్ ప్రాక్టీస్, అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. మీతో మీరు మాట్లాడుకోండి, మీరే మీ గురువు. డోంట్ ఫియర్ గ్రామర్. వ్యాకరణం ముఖ్యం కాదు, వ్యక్తపరచడం ముఖ్యం. వయసుతో సంబంధం లేదు. ఇక్కడ 30 లేదా 40 ఏళ్ల వారు ఉండొచ్చు. ఈ వయసులో నా వల్ల అవుతుందా అని మీకు అనిపించవచ్చు. ఖచ్చితంగా అవుతుంది. ఈ వయసులో మీకు ఉన్న బాధ్యతలు, మీకున్న అనుభవం మీకు పట్టుదలను ఇస్తాయి. మీ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించాలన్నా, ఆఫీసులో ప్రమోషన్ రావాలన్నా ఈ భాష ఒక మెట్టు మాత్రమే. వనరులు. ఈరోజు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. యూట్యూబ్లో వేల కొద్ది ఛానల్స్ ఉన్నాయి. గూగుల్లో ట్రాన్స్లేట్ ఉంది. మనకు కావాల్సింది కేవలం ఒక అరగంట సమయం మరియు కొంచెం ఆత్మవిశ్వాసం. చివరగా నేను చెప్పేది ఒకటే, ఇంగ్లీష్ రాకపోవడం అనేది అవమానం కాదు, కానీ నేర్చుకోవడం ప్రయత్నించకపోవడం మాత్రం పొరపాటే. తెలుగు మన ప్రాణం, ఇంగ్లీష్ మన ప్రయాణం. ప్రాణాన్ని వదలకుండా, ప్రయాణాన్ని ఆపకుండా ముందుకు సాగుదాం. భయం వదిలేయండి, మాట్లాడడం మొదలు పెట్టండి, తప్పులు చేయండి, ఎందుకంటే తప్పులు చేసేవాడే కొత్తగా నేర్చుకుంటాడు. మీరు ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయడానికి నేను మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్పనా? మీ జీవితంలో ఇంగ్లీష్ వల్ల మీరు ఎదుర్కొన్న ఏదైనా చిన్న ఇబ్బందిని ఒక జోక్లా చెబితే వినే వాళ్ళకు బాగా కనెక్ట్ అవుతుంది. నేను మీకు ఇక్కడ ప్రతిరోజు మన నిత్య జీవితంలో వాడే ఒక 50 ముక్క వాక్యాలు ఇస్తున్నాను. అవి బట్టి పట్టండి చాలు. మిగతా గ్రామర్ తర్వాత చూసుకుందాం. మనం ఎప్పుడైనా అంగడికి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద ప్రైస్? దీని ధర ఎంత? కూరగాయల దగ్గర ఆర్ దీస్ ఫ్రెష్? ఇవి తాజాగా ఉన్నాయా? ఇంటికి ఎవరైనా వస్తే ప్లీజ్ కమ్ ఇన్, హ్యావ్ ఏ సీట్. లోపలికి రండి, కూర్చోండి. మంచినీళ్ళు అడగడానికి కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్? కొన్ని నీళ్ళు ఇస్తారా? టైం అడగడానికి వాట్ ఈస్ ద టైం నౌ? సమయం ఎంత అవుతోంది? ఎవరైనా పిలిస్తే ఐ యామ్ కమింగ్, నేను వస్తున్నాను. అర్థం కాకపోతే కుడ్ యూ ప్లీజ్ రిపీట్? మరోసారి చెబుతారా? ఫోన్ మాట్లాడేటప్పుడు యామ్ ఐ ఆడబుల్? నేను మాట్లాడేది వినిపిస్తోందా? సిగ్నల్ లేనప్పుడు యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్, నీ గొంతు కట్ అవుతోంది. పరిచయం చేసుకునేటప్పుడు నైస్ టు మీట్ యూ, మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. ఆఫీస్ లేదా పనిచేసే ప్రదేశంలో కొన్ని వాక్యాలను చూద్దాం. సెలవు కావాలంటే ఐ నీడ్ ఏ లీవ్ టుమారో, నాకు రేపు సెలవు కావాలి. పని పూర్తయితే ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్, నేను పని పూర్తి చేశాను. హెల్ప్ అడగడానికి కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్? దీనిలో నాకు సహాయం చేస్తారా? లేట్ అయినప్పుడు సారీ ఫర్ బీయింగ్ లేట్, ఆలస్యమైనందుకు క్షమించండి. మీటింగ్ పిలిచినప్పుడు లెట్స్ స్టార్ట్ ద మీటింగ్, మీటింగ్ మొదలు పెడదాం.
సలహా అడగడానికి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? మీ అభిప్రాయం ఏమిటి? పని ఒత్తిడిలో ఉన్నప్పుడు. ఐ యామ్ ఏ బిట్ బిజీ నౌ. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఎవరినైనా వెయిట్ చేయడానికి. ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ మూమెంట్. ఒక్క నిమిషం ఆగండి. అభినందించడానికి. గ్రేట్ జాబ్. చాలా బాగా చేశారు. ఫైల్ అడగడానికి. వేర్ ఈజ్ ద ఫైల్? ఆ ఫైల్ ఎక్కడుంది? పిల్లలతో మరి స్కూల్లో కొన్ని సంభాషణలు చూద్దాం. హోంవర్క్ గురించి. డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్? హోంవర్క్ పూర్తి చేసావా? స్కూల్ టీచర్తో. హౌ ఈజ్ మై చైల్డ్ స్టడీయింగ్? నా బిడ్డ ఎలా చదువుతున్నాడు? నిద్ర లేపేటప్పుడు. వేకప్, ఇట్స్ లేట్. లే, టైం అవుతోంది. తినమని చెప్పడానికి. ఫినిష్ యువర్ బ్రేక్ఫాస్ట్. టిఫిన్ పూర్తి చేయి. జాగ్రత్తగా ఉండమని. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండు. పద్ధతిగా ఉండమని చెప్పడానికి. బిహేవ్ యువర్ సెల్ఫ్. మర్యాదగా ఉండు. బయటకు వెళ్ళేటప్పుడు. వేర్ యువర్ షూస్. షూస్ వేసుకో. టీవీ ఆపమని చెప్పడానికి. స్విచ్ ఆఫ్ ద టీవీ. టీవీ ఆపేయి. బుక్స్ సర్దుకోమన్నప్పుడు. అరేంజ్ యువర్ బుక్స్. నీ పుస్తకాలు సర్దుకో. మెచ్చుకోవడానికి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ప్రయాణాల్లో, షాపింగ్లో కొన్ని సంభాషణలు చూద్దాం. అడ్రస్ అడగడానికి. వేర్ ఈజ్ ద బస్ స్టాండ్? బస్ స్టాండ్ ఎక్కడ ఉంది? టికెట్ కౌంటర్ దగ్గర. వన్ టికెట్ టు హైదరాబాద్. హైదరాబాద్కి ఒక టికెట్ ఇవ్వండి. దారి అడగడానికి. విచ్ వే షుడ్ ఐ గో? నేను ఏ వైపు వెళ్ళాలి? షాపింగ్ మాల్లో. వేర్ ఈజ్ ద ట్రయల్ రూమ్? ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది? సైజ్ అడగడానికి. డూ యూ హ్యావ్ ఏ లార్జ్ సైజ్? దీనిలో పెద్ద సైజ్ ఉందా? బిల్లింగ్ దగ్గర. కెన్ ఐ పే బై కార్డ్? కార్డ్ ద్వారా పే చేయవచ్చా? డిస్కౌంట్ గురించి. ఈజ్ దేర్ ఎనీ డిస్కౌంట్? ఏదైనా తగ్గింపు ఉందా? హోటల్లో. వేర్ ఈజ్ ద వాష్రూమ్? వాష్రూమ్ ఎక్కడ ఉంది? ఆర్డర్ ఇచ్చేటప్పుడు. బ్రింగ్ మీ ఏ కాఫీ. నాకు కాఫీ తీసుకురండి. వెయిటర్ని అడగటానికి. చెక్ ప్లీజ్. బిల్ ఎంతేందో చెప్పండి. కొన్ని సాధారణ సంభాషణలు. క్షేమ సమాచారాలు. హౌ ఆర్ యూ డూయింగ్? ఎలా ఉన్నారు? ఆరోగ్యం గురించి. హౌ ఈజ్ యువర్ హెల్త్? మీ ఆరోగ్యం ఎలా ఉంది? వాతావరణం గురించి. ఇట్స్ వెరీ హాట్ టుడే. ఈరోజు చాలా ఎండగా ఉంది. కృతజ్ఞత తెలపడానికి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు. సలహా ఇవ్వడానికి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా ఉండు. పొరపాటు జరిగినప్పుడు. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నన్ను క్షమించండి. పర్వాలేదు అని చెప్పడానికి. ఇట్స్ ఓకే లేదా నో ప్రాబ్లం. పర్వాలేదు. ఒప్పుకోవడానికి. ఐ అగ్రీ విత్ యూ. నేను మీతో ఏకీభవిస్తున్నాను. వీడ్కోలు చెప్పడానికి. సీ యూ సూన్. త్వరలో కలుద్దాం. శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు. ప్రస్తుతానికి మీరు ఈ 50 వాక్యాలు బట్టి పట్టండి. ఇలా కొన్ని వాక్యాలు నేర్చుకుంటే ఒక సంవత్సరం తిరిగే లోపు మిమ్మల్ని మించిన పోటుగాడు ఉండడు. గ్రామర్తో సంబంధం లేదు. ఫస్ట్ డైలీ యూస్ సెంటెన్స్ నేర్చుకోండి. మనం తెలుగుని గ్రామర్ నేర్చుకున్నామా? మనం స్కూల్లో ఎలా నేర్చుకున్నాం? ఫస్ట్ ఐ నేర్చుకున్నాం, పదాలు నేర్చుకున్నాం, నామవాచకం, సర్వనామం ఇవన్నీ నేర్చుకోలేదు కదా. మొదటగా మాట్లాడుతూ అవే వస్తాయి. మనం చిన్నప్పుడు పుట్టగానే తెలుగుని గ్రామర్ నేర్చుకొని మాట్లాడామా? లేదు కదా. మన ఇంట్లో మన పేరెంట్స్ మనకి ఏవైతే చెప్పి మాటలు నేర్పిస్తారో ఆ మాటలు విని నేర్చుకున్నాం మనం. ఇంగ్లీష్ కూడా అంతే. మాట్లాడుతూ, వింటూ, అంటూ ఉంటే మనకు తెలుగులాగా ఈజీగా వస్తుంది. ఎవ్వరూ భయపడొద్దు. ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టు మాత్రమే. ఇంగ్లీష్ రానంత మాత్రాన మీకు తెలివితేటలు లేవని కాదు. ఆల్ ద బెస్ట్. జై హింద్.